హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి, చింతకాయలు తుక్కు చేసుకుందామని నిలవకి చింతకాయలని తెప్పించుకున్నామండి. ఇది మా పాపకి పంపించడానికి మా ఇంట్లోకినే. ఇవిగోనండి, చింతకాయలని బాగా ఆ గారంతా గీకి కత్తితో ఇలా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకోవాలి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉండడం కోసమని ఇలా చేసుకుంటామండి. ఇదిగోనండి, అలా చేసి దాని మధ్యలో ఉన్న పప్పు అంతా తీసేసి ఆ పప్పు అంతా తీసుకోవాలి. ఇలా చేసాక ఈ చింతకాయల్లో ఇలా చేసేటప్పుడే దోర చింతకాయలు కొన్ని వచ్చినాయండి, అవి పక్కన పెట్టాను. ఈ ఇదిగోండి, అలా చిన్న చిన్న ముక్కలు కోసి దానిలో కొంచెం ఉప్పేసి ఇలా మిక్సీ కచ్చా పిచ్చాగా మిక్సీ పట్టుకునండి. ఇది అయితే చింతకాయల కూరలు అవి తినేవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఇలా కచ్చా పిచ్చాగా చేసి ఇది స్టవ్ మీద పెట్టండి. కాస్త ఇది ఇలా అవుతుందండి. నూనె పోసి దానిలో కొంచెం పసుపు వేసుకుని ఈ ఉప్పు చింతకాయలు కలిపి మిక్సీ పట్టింది ఆ నూనెలో బాగా వేయించాలండి. బాగా పాకంలాగా వస్తుంది. ఈ చింతకాయలు తెచ్చినప్పుడు దోర చింతకాయలు కొద్దిగా వచ్చినాయి, 1/2 కేజీ కూడా ఉండవేమోనండి. వాటిని చూసేసరికి చింతకాయ పచ్చడి గుర్తొచ్చింది నాకు. కానీ ఈ మధ్యకాలంలో అయితే నేను చింతకాయ పచ్చడి తినలేదు, పట్టలేదు కూడా. ఎప్పుడో పట్టింది గుర్తుండి ఇంకా ట్రై చేద్దామని చెప్పి చింతకాయ పచ్చడి ట్రై చేశానండి. అదైతే ఇంట్లో ఉన్న వాటితోటే మా మిద్ది పైన లేత కరివేపాకు ఉంది. కరివేపాకు తీసుకొచ్చి ధనియాలు జీలకర్ర అయిగండి పక్కన ఉన్నాయి కదా, అవి కొంచెమే దోర చింతకాయలు, కరివేపాకు, ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు స్పూన్ వేసాను. ఇంకా అది మిక్సీ చేసి ఇంట్లో ఉన్న కారం నూనె వెల్లుల్లిపాయలు మిక్సీ చేసి అవి వేడి నూనెలో కలిపేసి ఇదిగో ఆవకాయలాగా నాకు వచ్చినట్టు పట్టాను. చాలా టేస్ట్గా ఉందండి. ఈసారి చేసినప్పుడు అయితే వీడియో పెడతాను. అది చల్లారిన తర్వాత సీసాలోకి ఎత్తేసుకున్నాను. ఈ పచ్చడి అయితే కొంచెం అయినా కానీ పిక్కలతోటే ఉంచేసాను. గుళ్ళు పిక్కలు కూడా మంచివే, అందుకు ఉంచాను. ఎలా ఉంటుందని కొంచెమే కదండి, ఉంటాను.